నా పేరు రుద్రరాజు విజయ సీతారామరాజు అండి. నేను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పనిచేస్తున్నానండి. ఓడూరు గ్రామంలో నా సేవలను అందిస్తున్నాను. 2016 నుంచి మా క్యాడర్ అనేది సృష్టించబడిందండి. మేము కోవిడ్ డ్యూటీలో కూడా గవర్నమెంట్ కి ఎంతో సహకరించామండి. హోమ్ క్వారంటైన్ విషయంలో చాలా మంది 70% కోవిడ్ శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హోమ్ క్వారంటైన్ లో మేము మెడిసిన్లు అవి సప్లై చేసి ఎంతో సేవ చేస్తున్నామండి. మేము ఆ టైంలో కూడా గవర్నమెంట్కి ఏ రోజు ఎగ్నెస్ట్ వెళ్ళలేదండి. మేము ఇప్పుడు కూడా గవర్నమెంట్కి ఎటువంటి ప్రొటెస్ట్ చేయలేదు. అయితే 2016 నుంచి మేము విధుల్లో ఎంత నిర్వర్తిస్తున్నాం సార్. గ్రామాల్లో బెడ్ రిడెన్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో మంచాన్ని పట్టిన వాళ్ళకు కూడా మేము వచ్చిన తర్వాత చాలా ట్రీట్మెంట్ అనేది అందడం జరుగుతుందండి. వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని ముట్టుకోవడానికి ఇబ్బంది పడిన పేషెంట్లు కూడా మేము ఇంటికి వెళ్ళి మరీ చేస్తున్నాం సార్. అలాంటిది మాకు 2019 నుంచి కూడా ఏ ఒక్క రూపాయి జీతం పెరగకుండా పనిచేసి ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నా అంటే మేమే అండి. ఆ రోజు జాయినింగ్ రోజు నుంచి ఎంత అయితే ఉందో ఈ రోజుకి అదే జీతం అండి. మాతో పాటు జాయిన్ అయిన NHM కాంట్రాక్ట్ వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 2023న 23% జాబ్ లో శాలరీ ఎన్హాన్స్మెంట్ అయితే జరిగింది సార్. కానీ మాకు ఈ రోజు వరకు అందులోంచి కూడా మినహాయించి ఉన్నారు సార్. మా 15,000 ఇన్సెంటివ్ అనేది ఇస్తూ ఉంటారు సార్. ఆ ఇన్సెంటివ్ కూడా దేనికి కోతలు పెడుతున్నారో కూడా చెప్పకుండా కోతలు జరుగుతున్నాయి సార్. దాదాపు 8 నెలలు ఇన్సెంటివ్ అందులో పెండింగ్ ఉంది సార్. మేము కోవిడ్ డ్యూటీస్ లో మా ప్రాణాలని పణంగా పెట్టి కుటుంబ సభ్యులను కూడా వదిలి వెళ్ళి మరీ సేవ చేశాను సార్. అలాంటిది మాకు ఇవాళ ఉద్యోగ భద్రత లేదు సార్. ప్రతి ఒక్కరు రూపాయి దాచుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాం అండి. అలాంటిది ఈపీఎఫ్ ఏదైతే ఉందో అది కూడా ఆపివేశారండి. మాకు జీతాల ద్వారా దాచుకునే అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా. ఈ అన్ని ఇబ్బందులు గవర్నమెంట్ దృష్టి తెలియాలని మీ ద్వారా మేము ఇవాళ రోడ్డు ఎక్కడం జరిగింది సార్. ఇవాళ కూడా మేము ఎంతో బాధిస్తున్నాం అండి, ఎంతో చింతిస్తున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ ఉండటం వల్ల ఎంతో మంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారండి. వారందరికీ మేము మెడిసిన్ సప్లై ఫోన్లో చేస్తున్నాం అండి. అక్కడ ఉన్న ANM గారికి కానీ ఆశా వర్కర్లు కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎటువంటి సేవ ఎలా నిలిపేయకుండా పని చేసుకోవాలో అది చూస్తున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎంత కష్టపడినా ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కళ్ళు కష్టపడేది ఎందుకండి, మన దగ్గరికి వచ్చిన పేషెంట్ ఎప్పుడు ఇబ్బంది పడకూడదనండి. ఇన్ని రోజులు మేము చాలా స్వచ్ఛంద నిరసన కింద చేసాం సార్. ఏ రోజు కూడా ఏ ఒక్క ఆఫ్లైన్ వర్క్ కావలేదు. కానీ గవర్నమెంట్ మా దగ్గరికి వచ్చి కనీసం మీ ఇబ్బందులు ఏంటని అడిగే దృష్టి కూడా లేదండి. కనీసం ఒక్కసారి కూడా సిట్టింగ్కి రాలేదు. కేవలం ఆ ఒక్క బాధతోనే ఇంకా నిరవధిక సమయంలోకి దిగడం జరిగింది సార్. నా పేరు శిరీష. నేను ఆల్మూరు PHCలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్గా ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేము MLHPలో అండి. ఏంటంటే మేము గత 2019 నుంచి 6 సంవత్సరాల నుంచి కమ్యూనిటీ హెల్త్ వర్కర్గా పనిచేస్తున్నానండి ఆఫీసర్గా. ఇప్పుడు ఏంటంటే మాకు శాలరీస్ అనేవి కూడా 25,000 శాలరీ, 15,000 ఇన్సెంటివ్స్ ఇస్తున్నారండి గవర్నమెంట్ మాకు. ఈ 25,000లో కూడా మాకు 2,000 EPFగా కట్ అయ్యేదండి. ఈ EPF అనేది గత ఏప్రిల్ నుంచి మాకు EPF అనేది తీసేశారండి. అది ఎందుకు తీసేశారో మాకు తెలియదండి. గవర్నమెంట్ కూడా మాకు దానికి సమాధానం ఇవ్వలేదండి. ఏంటంటే ప్రతి ఎంప్లాయీకి కూడా EPF అనేది చాలా సెక్యూరిటీ అండి. కాబట్టి దాన్ని కూడా మాకు లేకుండా తీసేశారండి. అది ఎందుకు తీసేశారో మాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయమని అడుగుతున్నామండి. 6 సంవత్సరాలు దాటిన ప్రతి CHOని కూడా రెగ్యులర్ చేయాలని DO నెంబర్ 731లో ఉందండి. కాబట్టి దాన్ని మేము గవర్నమెంట్ని అడుగుతున్నామండి రెగ్యులర్ చేయమని మమ్మల్ని. ఎందుకంటే మేము ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవలు అందిస్తున్నామండి మన రూరల్ ఏరియాలో. గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ, ముసలి వారికి కానీ చాలా మందికి మేము ఎంతో సేవ చేస్తున్నామండి. కరోనాలో కూడా ఎంతో ఇబ్బంది పడి మా చంటి బిడ్డలను కూడా గర్భిణీగా ఉండగా కూడా ఎంతో ఇబ్బంది పడి మేము చాలా సేవలు అందించామండి. కరోనాలో ఎవరు కూడా ఏ పేషెంట్ ని ముట్టుకోవడానికి ఇష్టపడేవారు కాదండి. ఆ ఏరియాలో కూడా రెడ్ జోన్ అని గీసి వేస్తే మేము మాత్రమే వెళ్ళేవాళ్ళం అండి. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గర్భిణీ అయినా, బాలింత అయినా, ఎవరైనా సరే, ముసలివారైనా సరే, ఎంత ఇదైనా సరే మేము హై రిస్క్ అని తెలిసి కూడా నేను గర్భిణీగా ఉండి కూడా నేను సేవలు అందించానండి కరోనా టైంలో. ఇంత చేసినా కూడా గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించట్లేదండి. ప్రస్తుతం మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించమని అడుగుతున్నామండి. మాకు శాలరీలు పెంపు అనేది చేయమని అడుగుతున్నామండి. 6 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా పెరగకుండా ఉన్న ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే అది మేమేనండి. కేవలం ఒక్క రూపాయి కూడా మాకు పెరగలేదండి. అప్పుడేదైతే జీతం తీసుకున్నామో ఇప్పుడు అదే తీసుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు ఇంకా కోతలు విధిస్తున్నారండి. మాకు EPF అనేది తీసేశారండి. ఇంకోటి ఏంటంటే మాకు ఇన్సెంటివ్స్ కూడా 15,000 వేసేవారండి. 15,000 కూడా తీసేశారండి. గత ప్రభుత్వం నుంచి కూడా మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయండి. అందుకనే ప్రభుత్వాన్ని మేము అర్థిస్తున్నామండి. కేవలం మా బాధ గవర్నమెంట్ కి తెలియాలండి. మేము చేసిన సేవలు గుర్తించి మమ్మల్ని ఒకసారి అర్థం చేసుకుని మమ్మల్ని కొంచెం క్రమబద్ధీకరించమని, మా EPF అని మళ్ళీ మాకు పునరుద్ధరించమని అడుగుతున్నామండి గవర్నమెంట్ ని. NHM ఉద్యోగులు అందరికీ కూడా కనీసం క్లాస్ 4 వర్కర్స్ కూడా EPF తో పాటు 23% హైక్ కూడా ఇస్తున్నారండి.
కేవలం ఒక ఈసీహెచ్ వాళ్ళని మాత్రమే ఎగ్జామ్షన్ చేసి అందరికి ఇస్తున్నారండి. ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా మాకు తెలియదండి. మరి అన్నిట్లో మమ్మల్ని ఎగ్జామ్షన్ ఎందుకు చేస్తున్నారో మాకు తెలియట్లేదు. ప్రతి సేవలో మేము గవర్నమెంట్ ని ఎన్నైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయో అన్ని మేము పాటించి ప్రజలకు మేము ఎంతో సేవ చేస్తున్నామండి. రూరల్ ఏరియాలో ఎవరు ఉండట్లేదు, రూరల్ ఏరియాలో చేయడానికి ఎవరు ఇష్టపడరండి. అలాంటి పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మేము ఇంత వైద్యం చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఒక్కసారి మమ్మల్ని గుర్తించాలని, మా బాధను అర్థం చేసుకుని మమ్మల్ని క్రమబద్ధీకరించాలని గవర్నమెంట్ ని వేడుకుంటున్నానండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.